పోలయ్య గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఈ ఆర్పిఎస్ వాడిన రైతుల తోటల్లోనికి ఇప్పుడు మనం వచ్చాము సార్. ఈ తోటను చూసిన తర్వాత ఆర్పిఎస్ వాడిన రైతులతోటి మీరు మాట్లాడిన తర్వాత మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది పోలయ్య గారు, చెప్పండి ఒకసారి. అసలు నేను ప్రకాశం జిల్లాలో మొన్న 2 రోజులు తిరిగానండి తోటలో. ఓకే. ఆర్పిఎస్ వాడిన తోటలకి ఇప్పుడు మనకి ఖమ్మం జిల్లా వచ్చాం కదా. ఓకే. ఇక్కడికి నాకు ఆర్పిఎస్ వాడిన తోటలు మాత్రం స్పెషల్గా కనపడుతున్నాయి. ఆర్పిఎస్ వాడిన తోటలు అలానే నార్మల్గానే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మన రైతులు చెబుతున్నారు 40 నుంచి 50 క్వింటాలు తీస్తామనేది వాళ్ళ అనుభవాలు చెబుతున్నారు. నేను ఇది చూసిన తర్వాత నాకు కూడా గట్టి నమ్మకం కలుగుతుందా సార్? అసలు 40 నుంచి 50 క్వింటాలు అంటే ఈజీగా వస్తాయి ఈ తోటలు. అంతేనా? మామూలు నార్మల్ తోటలు రావు. ఓకే. ఈ ఆర్పిఎస్ 76 వాడిన తోటలు మాత్రం 40 నుంచి 50 క్వింటాలు అంటే ఈజీగా వస్తాయి. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు ఈ తోటలో 25 క్వింటాలు కాపు దిగిందండి. ఓకే. ఇంకా 3 నెలల టైం ఉంది మనకి. అవును. ఈ 3 నెలల టైంలో ఇంకా ఈ తోట గ్రోత్ వచ్చింది. ఇది కాపు కోసే కొంది ఓకే మళ్ళీ పైపోత కాయ అవుతుంది. ఓకే. మళ్ళీ అది కోసే కొంది మళ్ళీ పైపోత కాయ అవుతుంది. ఇది నాకు తెలిసి ఇది మే నెల దాకా కూడా ఈ పచ్చదనం తగ్గదనిపిస్తుంది నేను చూసిన తోటల్లో. ఓకే. ఓకే. ఆర్పిఎస్ వాడిన తోట కాబట్టి. ఓకే. రమేష్ గారు గుంటూరు నుంచి పోలయ్య గారు వచ్చారు. మన చెన్నకేశ్వర రెడ్డి గారు మా రమేష్ తోట అంటే జనరల్గా మనం మీటింగ్లలో పరిచయం అయ్యేది. రమేష్ అని అంటే కొప్పుల రమేష్ మంచి రైతు, యువ రైతు అని చెప్పి నేను పరిచయం చేసేది. ఆ తోట డైరెక్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది రెడ్డి గారు, చెప్పండి ఒకసారి. అసలు ఇది మాటలతో చెప్పేంత కనపట్లేదండి. అసలు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనిపిస్తుందండి. అంతే అంటారు సార్? యాక్చువల్గా ఇక్కడ రైతు అనుభవం కూడా ఇంతకుముందుకు ఒక వీడియో తీసాము. యాక్చువల్గా ఇది నార్మడి, ఇది ప్రధాన పొలం కాదు, నార్మడిలో కూడా ఇంత ఇప్పుడు మేడం గారు అంటే మీరందరూ కూడా 5 ఫీట్లు 5 అంటే 5 అడుగులు ఉన్నాము, 5 అడుగులకు ఎక్కువనే ఉన్నాము. కానీ మనకు మధ్యకు వచ్చింది మొత్తం తోట అంత పెరిగింది. దీనికి కారణం ఏంది అన్నప్పుడు ఏంటంటే ఆర్పిఎస్లో ఉన్న పవర్ ఏంది అని అంటే రమేష్ మాటల్లో ఇంతకుముందుకు చెప్పాడు. నార్మడిలో లీటర్ వేసాం, నార్మడిలో అడుగులో వేసాం. అడుగులో వేయటం వల్ల ఏమవుతుంది, భూమిలో కర్బన శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్లనే ఇప్పుడు ఈ పచ్చదనం అనేది వస్తుంది. ఇది చూడండి, నార్మడి అనేది యాక్చువల్గా పెరగదు అసలే. ఏ నార్మడి ఉపయోగించినా కూడా దాంట్లో పెరగదు. ఇది మాత్రం సేలో కన్నా ఎక్కువ పెరిగింది, దానికన్నా ఎక్కువ అడుగు ఎక్కువ పెరిగింది. మన పక్క తోటకి ఈ తోటకి వాళ్ళు 90 రోజులు, మన 50 రోజుల తోట. 90 రోజుల తోటకి 50 రోజుల తోటకి నక్కగా నాగలోకి ఉన్న తేడా ఉంది కొద్దిగా. అటు చూడండి రెడ్డి గారు ఎట్లుంది. రమేష్ అదంతా చూడండి, అసలు అటు పోయేటట్లేదు. సన్నజాజి పూలు పూసినట్టు పూలు. ఓకే. 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 ఇది రమేష్ యొక్క విజయ గాథ. యాక్చువల్గా ఎంతోమంది రైతులకు ఉత్తమ రైతు అంటే జనరల్గా సోయింగ్ల కోసం ఇస్తున్నారు. ఇలాంటి కష్టపడే యువకుల్ని గుర్తించాలి. కష్టపడే యువకులు ఎవరైతే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఆదర్శంగా తీసుకోవాలి. నాకు తెలిసి రమేష్ని వాస్తవం అంటారా కాదంటారా? ఇప్పుడు రైతే సైంటిస్టు. ఇక్కడ రైతు రమేష్లో చూస్తూ ఉంటే మాకు సైంటిస్ట్ కనబడతాడు. అంటే ఒక పక్క పండుగాయ, ఒక పక్క పూత, ఒక పక్క క్రాప్, అంటే ఇన్ని రకాలుగా. ఈ చేలో చూస్తే అండి నాకు 4 రకాల వెరైటీ కాయలు కనపడ్డాయి. ఏంటి, ఒకటే కిందదేం పండుకుంటూ వస్తుంది, రెండో రకం ఏమో లావు సైజు పెరుగుతుంది, మూడో రకం సన్నకాయ చిన్నకాయ, 4వ రకం వచ్చేసి పూత. అంటే ఇన్ని స్టెప్పులుగా నేను ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తిరిగాను కానీ ఇన్ని స్టెప్పులు నాకు కనపడలా. అంతేనా సార్? ఆర్పిఎస్ 76 వాడటం వల్ల కార్బన్ శాతం పెరగటము. ఆర్పిఎస్ 76 అంటే భూమిలో ఉన్న 76 రకాల సేంద్రియ ఎరువు పదార్థాలని మొక్కకు లాక్కొచ్చి అంటించిద్ది అనమాట, అందిద్ది. అందువల్ల రాబోయే రోజుల్లో ఆర్పిఎస్ 76 వాడకపోతే రైతుకు వ్యవసాయ మనుగడే కరువు అవుద్ది అనేది నా అభిప్రాయం అండి. అంతే అంటారా సార్? రమేష్ గారికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి. ఓకే. ఓకే. రమేష్కు బాగా పాపం హెల్త్ ఇదైనా కానీ మన కోసం వచ్చాడు రమేష్. ఓకేనా? థ్యాంక్ యూ. మంచి రిజల్ట్ తీయాలి. అద్భుతమైన కష్టపడుతున్నారు రైతులందరికీ. నువ్వు మన జిల్లాలో మానుకోట జిల్లాలో ఆదర్శంగా ఉండాలి. ఇది మానుకోట జిల్లా కదా, మానుకోట జిల్లాలో ఒక ఆదర్శంగా ఉండాలి. ఖచ్చితంగా ఎకరానికి 50 క్వింటాల్ అనేది మనం ఖచ్చితంగా తీయాలి. ఇప్పుడు రైతు మాటలు
మీరు ఆర్పిఎస్ 76 అనేది మా నారుమళ్ళల్లో వేసి ఉండబట్టి కార్బన్ శాతం పెరిగిందని పెరిగిందని నాకు అనిపిస్తుంది. అంతేనంటారా? అది అది ఇది పాయింట్. ఎందుకోసమనంటే ఈ నార్మడి అంతా చూడండి, ఎటు చూసినా కానీ హైట్ అనేది బాగా రావటం జరిగింది. ఇది ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రుల. ఓకే రెడ్డి గారు, నమస్తే, నమస్కారం. రైట్ రైట్ మేడం గారు.